ఈరోజు నేను క్యాబేజ్ పరోటా చేస్తున్నాను. దానికోసం క్యాబేజ్ను కొద్దిగా దాంట్లో క్యారెట్ వేసుకున్నాను. 2 ఇలా తురిమి పెట్టుకున్నాను. దీనికి కాంబినేషన్గా టమాటా కాయల చట్నీ కూడా చేస్తున్నాను నేను. ఫస్ట్ బాండ్లీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను నేను. తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్లోనే వేయాలండి. పసుపు అయితే కలర్ బాగా వస్తుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానికి సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి. మనం పిండికి సరిపోయినంతగా వేసుకోవాలన్నమాట. తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా చేసి మనం పెడితే తింటారనమాట. తర్వాత ఇది మొత్తం ఆరిన తర్వాత దానికి సరిపోయినంత క్వాంటిటీలో పిండిని వేసుకొని ఇలా మొదటగా మొత్తం కలుపుకోవాలి పిండిలో. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. వీడియోలో చూస్తున్నట్టుగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేయాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అలాగే పెట్టేయాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని కింద పొడి పిండి వేసుకొని ఇలా చపాతీలా చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకోవాలి. ఇది కొంచెం మందంగానే చేసుకోవాలండి. మరి ఎక్కువగా పల్చగా చేసుకుంటూ పోతే చినిగిపోతుందన్నమాట. ఇలా పైన వేసి ఆయిల్ అంటించి 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా మొత్తం కాల్చుకోవాలి. అంతే అండి, క్యాబేజ్ పరోటా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి మూసిపెట్టాలన్నమాట. తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కాయలు వేయాలి. వేసి కలపాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి తొందరగా మగ్గుతాయి అన్నమాట కాయలు అనేది. తర్వాత కొద్దిగా మెంతెం పొడి వేస్తున్నాను నేను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ టమాటాలన్నీ మగ్గిపోయాయండి. తర్వాత కొద్దిగా చింతపండు వేసాను నేను. టమాటా కాయలు పుల్లగా ఉండవు కాబట్టి చింతపండు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పల్లీల పొడి వేసుకుంటున్నాను నేను. తర్వాత కొద్దిగా నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. చట్నీలకు పల్లీల పొడి, నువ్వుల పొడి ఉంటే టేస్ట్గా ఉంటుందండి. ఇది మొత్తం ఇలాగే చల్లారిన తర్వాత జార్లో వేసుకొని తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవాలి. తర్వాత పోపు చేసుకోవాలి. మనం చట్నీకి ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ,
తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మనం జార్లో ఉన్న చట్నీని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. క్యాబేజ్ పరోటాకు కాంబినేషన్గా టమాటా చట్నీ చాలా బాగుంటుందండి.